గాలిపటం గగనానిదా, ఎగరేసే ఈ నేలదా, నా హృదయం నీ చెలిమిదా, ముడివేసే ఇంకొకరిదా. నిన్న మొన్నలని నిలువెల్లా, నిత్యం నిన్ను తడిమే వేళ, తడే దాచుకున్న మేఘంలా, ఆకాశాన నువ్వు ఎటు ఉన్నా, చినుకులా కరగక శిలై ఉండగలవా. కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవెందుకు, చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు. మనం అన్నది ఒకే మాటని నాకిన్నాళ్ళు తెలుసు, నువ్వు నేను ఇద్దరు నామంటే నమ్మనంటూ ఉంది మనసు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ అమదీవన శైలజ. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా నాకంటే ఇంకా చాలా బాగుండాలని ఆ మహాశివుని వేడుకుంటూ వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్ అండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మన మెదడు పనితీరు మెరుగవ్వాలంటే మనం ఏం చేయాలి, అలాగే మన ఫిట్నెస్ మనమే చూసుకోవాలి. ఈ టాపిక్ తీసుకున్నానండి. సమస్యలను స్వీకరించండి, అప్పుడే మీ లక్ష్యం నెరవేరుతుంది. పరిస్థితులు మనం అనుకున్నట్లు ఉండవు, కానీ ప్రవర్తన నడవడిక మన అధీనంలో ఉండాలి. కరెక్టే కదనండి? మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అమదీవన శైలజ అండి. చాలామంది నోటిఫికేషన్స్ మాకు రావట్లేదు అని చెప్తున్నారు. దానికి కారణం సబ్స్క్రైబ్ చేసుకున్నాక గంట సింబల్ నొక్కండి. గంట సింబల్ నొక్కినాక ఆల్ అని వస్తుంది. ఆ ఆల్ని కూడా నొక్కితే అన్ని నోటిఫికేషన్స్ నా ఛానల్వి, అన్ని వీడియోలు, షార్ట్స్ అన్నీ వస్తాయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. మంచి మంచి విషయాలు చెప్పాలని ఈ నా యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేశానండి. ఈరోజు టాపిక్ వచ్చేసి మన ఫిట్నెస్ మనమే ఎలా కాపాడుకోవాలి, మెదడు వ్యాయామాలు, మెదడు గురించి పనితీరు, మెదడుకు హాని కలిగించే అలవాట్లు, ఇలాంటి టాపిక్ తీసుకున్నానండి. మనకు తెలిసి తెలియక చేసే కొన్ని పొరపాట్లు మెదడు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. ఈ చెడు అలవాట్ల కారణంగా జ్ఞాపకశక్తి తగ్గుతుంది, పలు సమస్యలు వస్తాయి. టిఫిన్ చేయకపోవడం, పలు అనారోగ్య కారణాలు టిఫిన్ చేయకపోవడం వల్ల వస్తాయి. టిఫిన్ చేయని వారి రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువగా ఉంటాయి. దీంతో మెదడుకు కావలసిన పోషకాలు అందవు. దుప్పటి కప్పుకోకపోవడం సిల్లిగా అనిపిస్తుంది కదండి, ఇది మనకు తెలియదు ఈ విషయము. నిద్రపోయే సమయంలో తలను పూర్తిగా కప్పడం మంచిది కాదు. ఇలా పూర్తిగా దుప్పటితో తలను మూసివేస్తే కార్బన్ డయాక్సైడ్ మోతాదు పెరుగుతుంది. దీంతో మెదడు పనితీరు సరిగ్గా ఉండదు. నాకు కూడా ఈ విషయం తెలియదండి. అతిగా స్పందించడం, ప్రతి చిన్న విషయాన్ని అతిగా స్పందించడం పలు సమస్యలు వస్తాయి. అతిగా స్పందించడంతో మస్తిష్క ధమనులు గట్టిపడతాయి, తద్వారా మెదడు పనితీరు దెబ్బతింటుంది. నిద్రలేమి అంటే నిద్ర లేకపోవడం. దీనిని ఇప్పుడు అందరూ కొని తెచ్చుకుంటున్నారు కావాలని. సెల్ అతిగా చూడడం వలన దీంతో పలు సమస్యలు వస్తాయి. మెదడు పనితీరుపై నిద్రలేమి ప్రభావం నేరుగా పడుతుంది. కళ్ళు, చెవులు, నరాలు పనిచేయకుండా అవుతాయి. బీపీ, షుగర్లు వస్తాయి. ఇంతకుముందు అయితే 8:30 లోపల పడుకునే వాళ్ళమండి మేము. నెక్స్ట్, అధిక చక్కెర వినియోగం పలు సమస్యలకు కారణమవుతుంది. చక్కెర ఎక్కువగా తీసుకుంటే మెదడు పనితీరు దెబ్బతిని జ్ఞాపకశక్తి దెబ్బతింటుంది. మాట్లాడకపోవడం, కరెక్టేనండి మీరు విన్నది. మాట్లాడకపోవడం వల్ల కూడా మెదడు దెబ్బతింటుందట. తక్కువగా మాట్లాడడం వల్ల, నిశ్శబ్దంగా ఉండడం వల్ల, మేధో సంబంధమైన చర్చలో పాల్గొనకపోవడం వల్ల మెదడు పనితీరు దెబ్బతింటుంది. మెదడు వ్యాయామాలు చేయకపోవడం. ఈ మెదడు వ్యాయామాలంటే కొంచెం సిల్లీగా అనిపిస్తుంది కదా. ఏం లేదండి, మ్యూజిక్ వినడము, ఫజిల్స్ నింపడము, సుడోకు నింపడము, ఎక్సెట్రా. వాకింగ్, రన్నింగ్, జాగింగ్, స్విమ్మింగ్, మనకు ఎక్స్ట్రా కరికులమ్స్ అవన్నీ వాడుకోవాలండి. ఉన్న దగ్గరనే ఉండకుండా. మెదడు సామర్థ్యం తగ్గడానికి ఇది కూడా ఒక కారణం. రెగ్యులర్గా మెదడు సామర్థ్యాన్ని పెంచే వ్యాయామాలు చేయాలి. అలాగే ఒత్తిడి అంటే టెన్షన్. అధిక ఒత్తిడి పలు మానసిక సమస్యలకు కారణమవుతుంది. మెదడుపై ఎక్కువ ఒత్తిడి పెట్టడంతో మెదడు పనితీరు దెబ్బతింటుంది. అనవసర విషయాలను టెన్షన్ పడరాదు. శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయాలి.
ఒక ట్రెండ్లను అంటే ఒత్తిడిలో ఉన్నప్పుడు, టెన్షన్లో ఉన్నప్పుడు మనము ఒక సింపుల్ టెక్నిక్ అండి. ఏం లేదు, నేను ఒక పేపర్లో చదివాను. నంబర్స్ ఉంటాయి కదండి, 1 2 3లు కానీ, ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే 1 2 3లు, మన అలాంటి తెలుగు మీడియం వ్యక్తులైతే 1 2లను రివర్స్లో చదవాలండి. 10 నుండి 1 వరకు రివర్స్లో చదవాలి. ఆ టెన్షన్ కాస్త మాయమైపోతుంది. నచ్చిందా అండి నా టాపిక్? మంచి మంచి కంటెంట్తో, మంచి మంచి డెవలప్మెంట్స్ స్కిల్స్తో నేను మీ ముందుకు రావాలని అనుకుంటున్నానండి. ప్లీజ్ సపోర్ట్ మీ అండి. ఇలా ఈరోజు వాకింగ్ వెళ్ళానండి నేను. మాకు 1.5 కిలోమీటర్ అవుతుంది మా ఇంటి నుండి. పెద్ద శివాలయానికి వెళ్ళాను. ఈ పెద్ద శివాలయంలో ప్రత్యేకత ఏంటంటే, శివలింగం పైన నాగబంధన యంత్రం ఉంటుందండి. ఈ నాగబంధ యంత్రం ఉన్న గుడికి వెళ్ళి అక్కడ అభిషేకం చేస్తే మనకు రాహు, కేతు, సర్పగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. మనం కోరుకున్న కోరికలు, వివాహ యోగం కానీ, పిల్లలు కలగలేకపోవడం, సంతానం కలుగుతుంది, అలాగే ఉద్యోగ ప్రాప్తి, ఇవన్నీ కలుగుతాయండి. మనకు ఎంతో అదృష్టం ఉంటేనే గుడికి వెళ్తామండి. కరెక్టే కదా? ఓం నమ శివాయ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు లక్ష్యానికి కష్టపడకపోతే ఇతరుల లక్ష్యాలలో భాగమైపోతారు. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ షేర్ కూడా చేయండి.